హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు మనం ఇంట్లో తమలపాకు చెట్టు ఉండడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము. ఇంటి ముందట తమలపాకు చెట్టు ఉండడం వలన చాలా శ్రేయస్కరము. తమలపాకు చెట్టు ఉండడం వలన లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అవుతుంది. అలాగే ఆంజనేయ స్వామికి కూడా తమలపాకు చెట్టు అంటే చాలా ఇష్టం. తమలపాకులతో పూజించడం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహం మన మీద చాలా ఉంటుంది. అలాగే నోముల్లో, వ్రతాల్లో మనకి పసుపు బొట్టుకు తమలపాకులనే ఉపయోగిస్తాము. అలాగే పాన్కి కూడా తమలపాకును ఉపయోగిస్తాము. అలాంటి తమలపాకు వలన మనం ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. తమలపాకుల్లో కొద్దిగా ఉప్పు, జీలకర్ర కలిపి తింటే అజీర్తి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తమలపాకు రసముతో వాము కలిపి తింటే ఎముకలకు బలం చేకూరుతుంది. అలాగే గొంతు సమస్యలకు కూడా మంచి ఫలితం ఉంటుంది. తమలపాకు కాడలను ఉప్పు వేసి దంచి రాసుకుంటే ఒంటి నొప్పులు తగ్గుతాయి. తమలపాకు వక్క కలిపి తింటే దగ్గు, ఆస్తమా తగ్గిస్తుంది. అలాగే జలుబు, దగ్గుతో బాధపడుతూ ఉంటే 2 కప్పుల నీళ్ళలో 8 తమలపాకులు వేసి మరగపెట్టి ఆ కషాయం తయారయ్యాక తాగితే ఫలితం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.